ఒకటి చెప్పాలనుకుంటున్నా, కొంచెం ఫేవరు వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ నిన్న సండే రోజు మాస్ జాతర అయితే జరిగింది. బీబీ జోడీ సీజన్ 2లో 2 ఫైట్లు అయితే జరిగాయి. ఆ తర్వాత 4 జోడీలు అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ఆ 4 జోడీలు ఏ సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది, అవుట్ ఆఫ్ 100కి ఏ జోడికి హైయెస్ట్ స్కోర్ వచ్చింది. ఓకేనా, నాకైతే యాజ్ ఆఫ్ నాకైతే నాగమణికంట అండ్ పింకీ ఎర్రగా తీశారు. వాళ్ళకు తక్కువ స్కోర్ ఇచ్చినా కానీ జడ్జిల్లో కూడా 2 జడ్జిలు అయితే అన్బయాస్డ్ గా ఉన్నారు. నాకైతే అసలు నచ్చలేదు ఆ 2 జడ్జిలు ఎవరో కూడా చెప్తాను. అసలు ఈ 4 జోడీలు ఏ పాటలకు డాన్స్ వేశారు, 4 జోడీలు వచ్చినాయి అంటున్నావు, ఎవర్రా 4 జోడీలు అని మీరు అడగొచ్చు. ఓకేనా, నెంబర్ 1 పింకీ అండ్ నాగమణికంట, ఆ తర్వాత సృష్టి అండ్ మానస్, ఆ తర్వాత భాను అండ్ ధనరాజ్ గారు, ఆ తర్వాత విశ్వ అండ్ నేహ. ఈ 4 పర్ఫార్మెన్స్లు అయితే జరిగాయి. ఆ 4 ఎలా జరిగాయి, వాళ్ళు ఏ పాటలకు డాన్స్ వేశారు, మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. కాంప్లిమెంట్స్, మీకు ఏ కాంప్లిమెంట్స్ వచ్చాయి మంచిగా అని అడిగితే, నాగమణికంట 2 గుడ్ మూవీ. మీరు చూసినట్టయితే బిగ్ బాస్ లో నాగమణికంట బిగ్ బాస్ సీజన్ 7లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా కనపడ్డాడు. నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, వాళ్ళు గుర్తొస్తున్నారు, వీళ్ళు గుర్తొస్తున్నారు అని చాలా అంటే చాలా ఓపెన్ అప్ అయిపోయాడు. విగ్ కూడా తీసి పడేశాడు. అక్కడ మనకు చాలా కాంట్రవర్సీలు జరిగినాయి, చాలా మంది నవ్వుకున్నారు. అలాంటి నాగమణికంట నిజం చెప్తున్నా, బీబీ జోడీ సీజన్ 2లో టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు నాగమణికంట అనుకున్న ప్రతి ఒక్కరూ మీకు మనసులో నిజంగా అనిపిస్తే లైక్ చేసి చూడండి. నాగమణికంట అండ్ పింకీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. విత్ డాన్స్ లో కూడా ఎరగదీస్తున్నారు. జడ్జిలు తొక్కేస్తున్నారు, అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కూడా తొక్కేస్తున్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మామ. మీరు చేసే లైక్ ని బట్టే నిజంగా నాగమణికంట అండ్ పింకీని తొక్కేస్తున్నారని నాకు కూడా అనిపిస్తుంది. పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తా. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూడకపోయినా కానీ సోదాపి పాయింట్లోకి రమ్మంటారు. ఓకేనా, నాగమణికంట మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి అని అడిగితే, ఇక్కడ సూపర్ గా ఫన్ చేస్తున్నాడు మామ, నన్ను హోస్టింగ్ గా చేయమంటున్నారు కొంతమంది అని చెప్తున్నాడు. ఓకేనా, నాగమణికంటని ప్రదీప్ లేకుండా నువ్వు హోస్టింగ్ చేయి నాగమణికంట అని చెప్పారంట. అంటే కాంప్లిమెంట్ అయితే ఇచ్చారంట. ఆ తర్వాత సదా గారితో కూడా వెళ్ళి డాన్స్ వేయి నువ్వు అని అన్నారంట. ఆ తర్వాత బీబీ జోడీ సీజన్ 3కి జడ్జిగా వెళ్ళి నాగమణికంట. ఆ తర్వాత పింకీ కూడా వాళ్ళ మమ్మీ కూడా చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిందంట. ఓకేనా, అంటే తను అలా చేంజ్ అయిన తర్వాత తనకైతే కొన్ని అయితే రాలేదు ఆఫర్స్, అలా తనే చెప్పింది చాలాసార్లు, నాకైతే ఆఫర్స్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చింది ప్రూవ్ చేసుకొని మా అమ్మగారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అని చెప్పారు. నిజం చెప్పండి, ఈ జోడీ చూస్తుంటే మీకు నచ్చట్లేదా? నాగమణికంట పింకీ నాకు టూ మచ్గా నచ్చారు. సృష్టి అండ్ మానస్ వాళ్ళ జోడీ కూడా నచ్చారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు. మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా, ఆ తర్వాత పౌరాస్త్రాలు ఇద్దరికి వచ్చినాయి. ఓకేనా, ఆ పౌరాస్త్రాలు వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా, నేను సాటర్డేలో కూడా ఇద్దరికి వచ్చినాయి, ఇక్కడ సండేలో కూడా ఈ 4 జోడీల్లో ఇద్దరికైతే పౌరాస్త్రాలు వచ్చినాయి. వాళ్ళు ఎవరు? విశ్వ అండ్ నేహ. వాళ్ళు సెమీఫైనల్లో ఒకవేళ ఉంటే జాగ్రత్తగా ఏమనండి, విశ్వ అండ్ నేహ సెమీఫైనల్లో ఉంటే వాళ్ళు ఏదన్నా జోడీ, మిగతా 3 జోడీలు ఉంటాయి చూసారా, వాళ్ళు ఒకరు ఇచ్చే స్కోర్ని బ్లాక్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఆ స్కోర్ ఇవ్వకుండా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు అని వీళ్ళకి అనిపిస్తే. ఓకేనా, మా జోడీకి వీళ్ళు తక్కువ ఇస్తున్నారు స్కోరు అని అనిపిస్తే ఈ విశ్వ అండ్ నేహ అవతల వాళ్ళు ఇచ్చే స్కోర్ ని బ్లాక్ చేయొచ్చు, అది వాళ్ళకున్నది. ఆ తర్వాత మణి అండ్ ప్రియాంక, మణికంట అండ్ పింకీ పవర్ ఆఫ్ గ్రాఫ్. ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారు, 3rd పొజిషన్ కి వెళ్ళొచ్చు. వీళ్ళు 4th పొజిషన్ లో ఉన్నారనుకో 3rd కి వెళ్ళొచ్చు, 1st కి వెళ్ళడానికి లేదు. ఈ 2 పవర్ అవసరాలు అయితే ఈ 2 జోడీలకి అయితే వచ్చాయి. ఆ తర్వాత స్కోర్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, జడ్జిలు 70 మార్క్స్, అక్కడ ఉన్న కంటెస్టెంట్ 10 మార్క్స్. ఓకేనా, కాకపోతే ఈ రోజు కూడా హైయెస్ట్ స్కోర్ ఇచ్చేది జడ్జిల్లో శేఖర్ మాస్టర్ గారు 30, శ్రీదేవి గారు 20, సదా గారు 20. ఓకేనా, అక్కడ ఉన్న కంటెస్టెంట్లు 10 మీకు తెలిసిందే. అలా 100 మార్కులకు ఉంటాయా. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు అని అడిగితే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే టకా జోడి అంటే నాగమణికంట అండ్ పింకీ మేమే వస్తాం, మేము వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం అన్నప్పుడు టూ గుడ్ అనిపించింది. ఇది కదా తెగింపు అంటే, ఇది కదా మేము ఉన్నామని నిరూపించుకోవడం అంటే. టూ మచ్గా డాన్స్ అయితే చేశారు, సూపర్ గా కూడా పర్ఫార్మెన్స్ చేశారు మామ. వీళ్ళు లేసింది ఏంటంటే ఒక తోడు నీడ, అంటే నీడ వస్తుంది, అంటే పింకీ ఒకలా ఉంటది, నాగమణికంట నీడలా అంటాడు. పింకీ ఎలా చేస్తే నాగమణికంట కూడా అలాగే చేస్తాడు. టూ గుడ్, ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా డాన్స్ వేశారు. ఓకేనా, వీళ్ళు వేసిన అది జోర్ 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 అనే సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత సాంగ్ ఏ దారేటు వెళుతుందో అనే సాంగ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్ గా చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిలో నాకైతే కసి కనపడింది. ఓకేనా, నిన్న వాళ్ళందరినీ ఫ్లవర్ అని ఫ్లవర్ లో పెట్టారు కదా, వీళ్ళిద్దరిని ఎలాగైనా నిరూపించుకోవాలి అని పింకీ అండ్ నాగమణికంట ఇద్దరు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు, అలాగే పర్ఫార్మెన్స్ చేశారని నాకు అనిపించింది. ఓకేనా, 10 మందిని ఇది తప్పు నువ్వు సరిగా చెయ్యట్లేదు అన్నప్పుడు కసి పెరుగుతుంది, కసితో చేశారని నాకు అనిపించింది. కాకపోతే వీళ్ళకి జడ్జిలు ఇచ్చిన స్కోర్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు పింకీ వాళ్ళకి
టూ గుడ్. ఆయన ఒక డాన్స్ ఫాస్టర్ అయినా కానీ ఇది ఒక పాయింట్స్ చెప్పి ఇవ్వడం అంటే ఇది సదా గారు అండ్ శ్రీదేవి గారు ఇచ్చిన పాయింట్స్ అయితే నాకు నచ్చలేదు. దాని గురించి మాట్లాడతాను. మీలో ఒక కసి కనపడింది పింకీ. నిన్ను ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళ నుంచి నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాలని చూసావు అని మాట్లాడినప్పుడు టూ గుడ్ అనిపించింది. ఓకేనా. ఆ తర్వాత సదా గారు నీ షాడో అమ్మ, నీ షాడో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు అంటారు. వాళ్ళిద్దరూ ఒకట షాడో నుంచి బయటికి రాకుండా వాళ్ళు ఏంటి పర్ఫార్మెన్స్ చేసింది, షాడో నుంచి బయటికి రావడమే కదా. ఇక్కడ షాడో బయటకు వచ్చి పడుతుంది. అలాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసింది. అసలు వీళ్ళకి జడ్జిమెంట్ రాలేదని నాకు అనిపించింది. సదా గారికి శ్రీదేవి గారికి కూడా ఇంకొంచెం డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది. ఇది థీమ్ కాదు కదా అంటున్నారు. థీమ్ ఏంటి, అందరూ అక్కడ థీమే ఉపయోగించుకునే చేస్తున్నారు. మరి థీమ్ లేదు. ఓకేనా. థీమ్ లో ఉన్నప్పుడు ఇలా చేయండి. థీమ్ అంటే అన్ని ఉపయోగించుకుంటారు కదా, దాంట్లో మీరు ఇలా చేయాలంటున్నారు. వాళ్ళు నీట్ గా వాళ్ళకి ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశారు. దాన్ని వీళ్ళిద్దరు ఇలా మాట్లాడటం, ఈ ఇద్దరు జడ్జిలు మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఓకేనా. జోడీస్ స్కోర్ ఇవ్వమన్నారు. సృష్టి అండ్ మానస్ 8 ఇచ్చారు. పర్ఫార్మెన్స్ బాగుంది అని గుడ్. విశ్వ అండ్ నేహ 8 ఇచ్చారు. ఓకే. ధనరాజ్ అండ్ భాను 8 ఇచ్చారు. ఓకే. టోటల్ గా 30కి 24 వచ్చినాయి. ఓకేనా. వీళ్ళకి 30కి 24 వచ్చినాయి. టోటల్ గా ఎపిసోడ్ అయిపోయేటప్పటికి ఎవరికి ఎక్కువ వచ్చినాయో కూడా చెప్తాను. సీట్ ఉంటుంది చూసారా, గోల్డెన్ సీటు, ఆ సీట్ లో ఎవరు కూర్చున్నారో కూడా చెప్తా. ఓకేనా. ఆ తర్వాత రాజాసాబ్ హీరోయిన్స్ వచ్చారు. కొంచెం కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చేశారు. వెయిట్ చేయండి. మానస్ అండ్ సృష్టి వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ డాన్స్ చేశారు కూడా చెప్తా. టూ గుడ్ వేసారు వాళ్ళు కూడా. ఆ తర్వాత విశ్వ అండ్ నేహ విలియన్ అనే సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళు వేసిన పర్ఫార్మెన్స్ అయితే నాకు కూడా నిజంగా కొంచెం ఫ్లాప్ అనిపించింది. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి. ఓకేనా. డాన్స్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని లేవలేకపోయారు. ఫస్ట్ పాయింట్. ఓకేనా. కానీ వీళ్ళు అవతల వాళ్ళు పాయింట్స్ చేస్తుంటే, పింకీ అండ్ నాగమణి పాయింట్స్ చేస్తుంటే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇది నాకు నచ్చట్లేదు. ఓకేనా. వీళ్ళు చేసేది తప్పే కదా, తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు విశ్వ. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. శేఖర్ మాస్టర్ గారు కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది అన్నారు. అది నిజమే. ఆ తర్వాత సదా గారు కూడా అదే చెప్పారు. మీ కన్సిస్టెన్సీ లేదు, జోడీగా పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డల్ గా ఉందన్నారు. నాకు డల్ అనిపించింది. ఆ తర్వాత శ్రీదేవి గారు కూడా జోడీగా బాగా లేరు అన్నారు. నిజమే, జోడీగా వాళ్ళిద్దరు కొంచెం లోగా అయితే ఉన్నారు. ఓకేనా. వీళ్ళకి ఇచ్చిన స్కోరు మణికంఠ అండ్ పింకీ 7 ఇచ్చారు. పింకీ ఏం చెప్పింది, కొంచెం మిస్ అయ్యారన్నా, మీరు మిస్ అయ్యారు, అందువల్ల మీకు 7 ఇచ్చానని చెప్పింది. నిజంగా వాళ్ళే మిస్ అయ్యారు. అంటాడు ఎక్కడ మిస్ అయ్యాము, ఎందుకు మిస్ అయ్యి చెప్పండి అంటున్నాడు. పింకీకి 7 ఇవ్వాలనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. ఓకేనా. అంత పర్ఫార్మెన్స్ లేదు. మొన్న రీసెంట్ గా పింకీ వాళ్ళకి 6 ఇచ్చినప్పుడు పింకీ తీసుకోలేదా, తను ఎంత బాధపడింది. అందరూ ఫ్లవర్ లో పెట్టారు, అప్పుడు కూడా ఎంత బాధపడింది నాగమణికంట అంటే పింకీ. కానీ ఇక్కడ ఒక్కసారి విశ్వాకి 7 ఇచ్చేలేక నాకు ఎందుకు 7 ఇచ్చారు అనేలా విశ్వ మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇక్కడ సదా గారు కూడా ఫార్వర్డ్ వచ్చి ముందుకు వచ్చి మీరు కొంచెం డల్ గానే ఉన్నారు, వాళ్ళు చెప్పే పాయింట్స్ కరెక్ట్ అని చెప్పినప్పుడు అప్పుడు విశ్వ సైలెంట్ గా ఉన్నాడు. కాకపోతే కన్ఫ్యూషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా విశ్వ డిఫరెంట్ గా మాట్లాడాడు. ఆ మాటల గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. పింకీ 7 ఇవ్వటం తప్ప, నాకు అనిపించింది 7 ఇచ్చాను అంటుంది, తప్పేమీ లేదు అందులో. ఆ తర్వాత మానస్ అండ్ సృష్టి వీళ్ళు కూడా 8 ఇచ్చారు. కాకపోతే కొంచెం డల్ గా ఉంది, మీరు కొంచెం బాగా చేసేవాళ్ళు ఇలా చేస్తే బాగోదు అని ధనరాజు కూడా అదే చెప్తున్నాడు. మీరు ఒకవేళ చెయ్యని వాళ్ళు అయితే, అంటే మీకు డాన్స్ రాని వాళ్ళు అయితే మీరు ఇలా చేసినట్లయితే మేమేమి అనుకో, మీకు డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి కూడా మీరు ఇలా చేయడం మాకు నచ్చలేదు అని వాళ్ళు చెప్పారు. ఇది నిజమే, వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎనర్జీ అయితే డ్రాప్ అయితే అయ్యింది. వీళ్ళకి కూడా వాళ్ళు 7 అయితే ఇచ్చారు, తప్పేం లేదు. విశ్వ ఇక్కడ అంటాడు, అన్న నేను ఒకలా చేస్తాను, తను ఒకలా చేస్తుంది, ఇద్దరం ఒకలా చేయలేం కదా అంటున్నారు. ఇక్కడ జోడి మీరు వేసేది ఒకే స్టెప్ వేస్తున్నారు. ఓకేనా. ఒకే స్టెప్ వేసేటప్పుడు నువ్వు గబగబా తీర్మార్ కొట్టేసి తను ఇలా కొడుతుంటే అప్పుడు ఎట్లా ఉంటుంది, చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే చెప్పారు సదా గారు కూడా. ఇక్కడ నచ్చారు సదా గారు. కాకపోతే నాగమణి నన్ను పింకీ విషయంలో నాకు నచ్చలేదు, కానీ ఇక్కడ గుడ్. ఓకేనా. ఇక్కడ గుడ్ అనిపించారు. ఒక ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి మాట్లాడారు. ఆ తర్వాత పింకీ రూమ్ లో కూడా అదే చెప్తుంది, విశ్వ అన్న మనం ఏదైనా చెప్తే తీసుకోవట్లేదు, నాకు 7 ఇవ్వాలనిపించింది, తప్పే ఉంది, వాళ్ళు ఎనర్జీ డ్రాప్ అయిపోయింది అంటుంది. నిజమే, ఎనర్జీ డ్రాప్ అయింది, 7 ఇచ్చడం ఎలాంటి తప్పు లేదు. ఆ తర్వాత విశ్వ మేము వృధాగా పింకీ వాళ్ళకి 8 పాయింట్లు ఇచ్చేసాము, మేము కూడా కాంపిటీషన్ లో ఉన్నాం అనుకోవాలి, మేము కూడా 7, 6 ఇవ్వాలి అంటున్నాడు. అలా ఎలా, వాళ్ళు నీట్ గా పర్ఫార్మెన్స్ చేశారు కదా. మీరు కాంపిటీషన్ లో ఉంటే మీరు డాన్స్ వేయలేక మీరు డల్ అయిపోయి మీరు 7 పాయింట్లకు అర్హులు మీరు. ఓకేనా. వాళ్ళు 9 పాయింట్లకు అర్హులు నిజం చెప్పాలంటే. కాకపోతే వాళ్ళకి పాయింట్స్ అయితే తగ్గినాయి, దాని గురించి కూడా మాట్లాడతావు. ఓకేనా. నిజం చెప్పాలంటే విశ్వ అయితే నాకు నచ్చలేదు మా పర్టికులర్ ఎపిసోడ్ లో, ఇది మాత్రం నిజం. ఓకేనా. తను మాట్లాడే విధానం కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ తర్వాత రాజాసాబ్ టీం వచ్చారు, వాళ్ళతో కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేశారు. వాళ్ళు బిత్తరపోతున్నారు, వీళ్ళు ఇలా గొడవలు పడుతుంటే అప్పుడు ప్రదీప్ అంటారు, మా వాళ్ళు అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాబట్టి ఇలా గొడవ పడుతున్నారు, అది ఇది అన్నారు. అది నిజమే. ఓకేనా. ఆ తర్వాత మానస్ అండ్ సృష్టి టూ మచ్ గా డాన్స్ చేశారు. మా క్యాప్లు పెట్టుకుని ఎక్స్ట్రాడినరీ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత టోపీ అయితే ఒకసారి పడిపోయింది. వీళ్ళు పూనకాలు అనే సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, టూ గుడ్ అనిపించింది. శేఖర్ మాస్టర్ కూడా అదే అన్నారు,
ఎక్స్ట్రాడినరీగా వేశారు. కాకపోతే ఆ ఒక్క క్యాప్ కింద పడిపోవడం వల్ల కొంచెం డల్ అనిపించింది, కానీ లేకపోతే టూ గుడ్గా మీరు వేశారని చెప్పారు. సదాగారు కూడా లేచి చప్పట్లు కొట్టారు, ఇక్కడ కూడా బాగా నచ్చారు. ఆ తర్వాత శ్రీదేవి గారు కూడా మ్యాడ్నెస్ బాగా డ్యాన్స్ వేశారు అని ఫ్లవర్ ఇచ్చారు, ఇది నిజం బాగుంది. ఆ తర్వాత జోడీలు అయితే స్కోర్ ఇచ్చారు మామ. నాగమణికంట అండ్ ప్రియాంక 9 ఇచ్చారు. కొంచెం డ్రాప్స్ అయితే ఉన్నాయి సృష్టి అండ్ మానస్లో, అంటే ఆ క్యాబ్ పడిపోవటం. కాకపోతే జోడీలో కొంచెం బాగానే వేశారు, ఓకేనా. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను 9, విశ్వ అండ్ నేహ 9, మొత్తం 27, 30 వచ్చినాయి వాళ్ళకి. ఆ తర్వాత నాగమణికంట గారు బాగా చేశారు. సృష్టి నేను ఏం చెప్పాను అది నువ్వు చేసావని అక్కడ కొంచెం ఫన్ అయితే చేయబోయాడు నాగమణికంట. నువ్వు గుడ్ అనిపిస్తున్నాడు నాగమణికంట, ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత 4 ధనరాజ్ అండ్ భాను వీళ్ళు బోండాలు పట్టుకుని వచ్చారు, డ్యాన్స్ వేశారు, నైజాంపూరి పాటకు డ్యాన్స్ వేశారు. సదాగారు బాగా చేశారు, శేఖర్ మాస్టర్ గారు బాగా చేశారు అన్నారు. ఆ తర్వాత శ్రీదేవి గారు బాగా చేశారు అన్నారు. కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఎనర్జీ లెవెల్ అయితే డ్రాప్ అయితే అయ్యింది, ఇది నిజమే, ఓకేనా. ధనరాజ్ గారు కొంచెం ఎనర్జీ, అంటే భాను బాగానే వేస్తుంది, కాకపోతే ధనరాజ్ గారు దాన్ని కొంచెం లీడ్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఆయన ట్రై చేస్తున్నారు, ఓకేనా. ఆయన ట్రై చేస్తున్నారు అంటే ఒక మంచి స్టూడెంట్, నిజంగా సదాగారు చెప్పినట్టు ఒక మంచి స్టూడెంట్, నేర్చుకోవాలనుకుంటున్నారు, గట్టిగానే నేర్చుకుంటున్నారు, ఓకేనా. పర్లా బాగా చేస్తున్నారు. జోడీ స్కోర్ ఇచ్చారు. మానస్ అండ్ భాను అన్న 8 ఇచ్చారు, లిప్సింగ్ అయితే మిస్ అయింది అని. ఆ తర్వాత మణి అండ్ ప్రియాంక వీళ్ళు కూడా 8 ఇచ్చారు. ఈ వయసులో కూడా ప్రియాంక అంటుంది, ఈ వయసులో కూడా నువ్వు ఇంత బాగా డాన్స్ వేస్తున్నావు అన్న అని. నాకు కూడా అలా అనిపించింది, బాగా చేశారు. తర్వాత విశ్వ అండ్ నేహ 7 ఇచ్చారు. వీళ్ళకి అసలు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ తర్వాత భాను అంటుంది, మీరు మాకు 7 ఇచ్చారు, అయితే మీకు మేము 5 ఇవ్వాలి అంటుంది. నిజమే, విశ్వ అన్న ఏమంటున్నారు, దండదాలు స్కోర్ ఇచ్చినప్పుడు మీరు అన్ని యూజ్ చేసుకున్నారు అంట. వీళ్ళు కూడా అన్ని యూజ్ చేసుకున్నారు, అక్కడి నుంచి ఇక్కడ లగెత్తారు, ఇక్కడి నుంచి అక్కడ లగెత్తారు, మళ్ళీ ఎనర్జీ డ్రాప్ అయిపోయింది, వీళ్ళు అన్ని యూజ్ చేసుకున్నారు. ఇక్కడ భాను కరెక్ట్గా మాట్లాడింది, అట్లాగైతే మేము మీకు 5 ఇవ్వాలి అని, అది నిజమే, ఓకేనా. ఇలా అయితే అయిపోయింది మామ. ఆ తర్వాత మణి అండ్ ప్రియాంక వీళ్ళకి ఎంత వచ్చినాయి టోటల్గా, ఓకే, వీళ్ళకి ఎంత వచ్చినాయి 23/30 వచ్చినాయి, ఓకే. చివరిగా నాగమణికంట అండ్ ప్రియాంకకి జడ్జిలు ఇచ్చే స్కోరు, శ్రీదేవి గారు 17, సదా గారు 17, శేఖర్ మాస్టర్ గారు 22, జాగ్రత్తగా ఉండండి. టోటల్గా 80కి 100 వచ్చినాయి, ఓకేనా. విశ్వ అండ్ నేహ సదా గారు 17, శ్రీదేవి గారు 17, శేఖర్ మాస్టర్ గారు 22, మొత్తం 78/100. ఆ తర్వాత మానస్ అండ్ సృష్టి సదా గారు 19, శ్రీదేవి గారు 19, శేఖర్ గారు 28, మొత్తం 93/100. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను శ్రీదేవి గారు 18, సదా గారు 18, శేఖర్ మాస్టర్ గారు 25, 84/100. ఆ తర్వాత తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరంటే నేహ అండ్ విశ్వ 78కి 100 వచ్చింది. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే డ్రాప్ అయినా తప్పే లేదు. వీళ్ళు ఇంకా నాగమణికంట అండ్ పింకీ అనడం కొంచెం నాకు బాధ వేసింది. ఆ తర్వాత టాప్ అయితే 90, టాప్ అయితే ఎవరు మానస్ 93/100, ఓకేనా. గోల్డెన్ సీట్ అయితే వీళ్ళకి వచ్చింది. ఇలా అయితే సండే ఎపిసోడ్ అయితే జరిగింది మామ. మీకు సండే ఎపిసోడ్లో నిజం చెప్పండి, నాగమణికంట అండ్ పింకీ నచ్చారా లేదా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మానస్ అండ్ సృష్టి బాగానే డ్యాన్స్ వేశారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఏదైనా తప్పు అనిపిస్తే అది తప్పు అని చెప్పాను ప్రతిసారి, బిగ్ బాస్లో అయినా అదే చెప్పా, ఇక్కడ కూడా బేబీ జోడీలో కూడా అదే చెప్తాను, ఓకేనా. ఇంకా ఫైర్ ముందు ఉంది, గట్టిగా మాట్లాడుకుందాం.